శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు? కన్యా రాశి వారికి నేను లాస్ట్ సంవత్సరం చెప్పానమ్మా, బంగారం కొనిపెట్టుకోండి, మీరు లబ్ధి పొందుతారు, బంగారం కొనుక్కోండి అన్న. నా మాట మీద నమ్మకంతో ఆ రోజు రేటు 47,000 49,000 ఉండగా కొంతమంది నా మాట మీద నమ్మకంతో కన్యా రాశిలో వాళ్ళు బంగారం కొన్నారు. నాకు వాళ్ళు చెప్పిన మాట నాకు తెలియదు. సుమారుగా నాకు ఒక 200 నుంచి 300 మంది ఫోన్స్ చేశారు. ప్రత్యేకంగా ఫోన్ తీసుకొని అపాయింట్మెంట్ అని మా వాళ్ళు అంటే, కాదండి గురువుగారికి ధన్యవాదాలు చెప్పడానికి చేసామంటే మా వాళ్ళు కలిపారు. గురువుగారు మీ మాట విని మేము బంగారం కొన్నాం, అసలు ఊహించినట్టుగా 62,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ మాటల మీద పూర్తి నమ్మకం ఉంది గురువుగారు. మరి ఎప్పుడెప్పుడు మేము ఈగర్లుగా ఎదురు చూస్తున్నాం, ఈ యొక్క మీరు కన్యారాశి నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తామని. మొన్న అంటే కార్తీక మాసానికి ముందు మన దీపావళి అప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి, అక్షతృతీయ అప్పుడు కూడా ఫోన్లు వచ్చాయి. సో ఇవన్నీ చెప్తున్నది సురేష్ శర్మ అనుకుంటూ తప్పు. నేను చెప్పడం కాదు, ఇవి శాస్త్రం ఏం చెప్పిందో శర్మ శాస్త్రి అదే చెప్తారు. అది చెప్పడంలో మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి, కానీ డైవర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేవిగా ఉండేవి చెప్పకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటివి ఉన్నప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలో మార్గం కూడా సుఖంగా ఉండేటువంటివి. కొన్ని కష్టాలు భగవంతుడు నమ్ముకుంటే వెళ్ళిపోతాయి. సో అందరికీ యూనిక్గా రావాలనుకుంటే రాశి ఫలాల మీద చాలా చాలా కాంట్రవర్షన్స్ ఉంటాయి. దాన్ని వివరంగా చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అయితే బంగారం కొనమని నేను చెప్పాను. ఈ సంవత్సరం కూడా కన్యా రాశి వారికి బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి బంగారు రూపంలో. అట్లాగే కన్యా రాశిలో టీచర్స్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, వీళ్ళకి గురువు శత్రుగతుడైనందువల్ల వీళ్ళు డెసిషన్ అంటే ఇప్పుడు ఇంకా శత్రుగతుడు కాల అష్టమంలో ఉన్నాడు ఇయర్ ప్రారంభంలో, కానీ తర్వాత మారిపోతాడు. ఇది ఏప్రిల్ దగ్గర నుంచి మొత్తానికైతే మార్పులు మొదలవుతాయి. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళు చాలా యోచనతో డెసిషన్ తీసుకోవాలి. తమ వృత్తికి సంబంధించి కానీ, తమ కుటుంబానికి సంబంధించి కానీ, టీచర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు, లెక్చరర్లుగా ఉన్నవాళ్ళు, బోధనా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా ఇబ్బందుల్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు అద్భుతమైనటువంటి ప్రగతి పొందుతారు. పొలిటీషియన్స్ కూడా మహోన్నత యోగం వస్తుంది, అందులో అనుమానమే లేదు. అయితే దీర్ఘకాలంగా ఒకే పార్టీలో కనిపెట్టుకొని ఉంటారు చూడండి, కొంతమంది పార్టీ రాజకీయ నాయకులు ఉంటారు, వీళ్ళకి ఇబ్బంది కరకాలం. రీసెంట్గా పార్టీలోకి వచ్చి ఉంటారు చూసారా, అంటే మనం అనుకోవాలంటే కప్పదాట్లు అంటారు, అలా వచ్చిన వాళ్ళకి యోగదాయకం ఉంది. అనాదిగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి భంగపాట్లకు ఆస్కారం ఉంటుంది. భంగపాటు మీన్స్ టికెట్ ఇవ్వకపోవచ్చు, లేదా ఇచ్చిన గెలువు దగ్గర కొంచెం భయాలు ఏర్పడవచ్చు. ఇటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పరిశీలనగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సినీ కళాకారులు అయితే మంచి యోగాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంది. ఎంటైర్ ది ఇయర్ అంతా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, అంటే ఎందుకు గురుగారు మకా నక్షత్రంలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లకు బాగాలేదు, కర్కాటక రాశిలో సాఫ్ట్వేర్ జాబ్స్ బాగాలేరు అన్నారు, మరి ఇక్కడ ఎందుకు సాఫ్ట్వేర్ బాగున్నారంటే ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోదమ్మా. ఇప్పుడు కూడా కొంతమందికి జాబులు పోతే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏడుస్తుంటారు. ఇప్పుడు పురోహితులు అందరికీ బాగుంది కదా అంటే కొంతమంది పురోహితులు అసలు పని లేక ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంటే రాశి ఫలాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశిలో పురోహితులకు బాగుంది అంటే ఇంకొక రాశి వాడికి బాగలేకపోతే ఏం చేస్తారు, మొత్తం అందరికీ బాగుండాలి కదా, అట్లా ఉండదు. రాశి ఫలాలు అనేది వ్యక్తికి యూనిక్గా మారిపోతుంటాయి అన్నోటి గ్రహస్థితులు బట్టి. సో కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ఎవరైతే ఉంటారో సినీ వ్యవస్థలో వాళ్ళకి మంచి బాగుంటుంది, సాఫ్ట్వేర్కి బాగానే ఉంటుంది. నూతన
ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుంటారు ఫారిన్ వెళ్ళడానికి, వాళ్ళకి చిన్న ఒడిదుడుకులు వస్తాయి కానీ గట్టెక్కుతారు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం వైషమ్యాలు వేస్తాయి. అంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి వైరుధ్య భావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి దంపత్ సంబంధ బాంధవ్యాలు. అట్లాగే మగవాళ్ళు అయితే, ఎందుకు మగవాళ్ళు అంటున్న ఆడవాళ్ళు పక్కన పెట్టేసి అంటే, ఈ రాశికి రాజ్యస్థానం ఏదైతే ఉందో అది మిథునం, భార్యాభర్తలే. కానీ రాస్యాధిపతి కన్యే. సో కాబట్టి ఆడవాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదు. కానీ మగవాళ్ళు మాత్రము శుక్రుడు ఇయర్ స్టార్టింగ్లో అంటే ఉగాది అప్పుడు ఉచ్చస్థానంలో ఉండి కన్యను నీచం చూస్తున్నాడు. కాబట్టి ఈ జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్త్రీ పరంగా కొన్ని అట్రాక్షన్స్కి లోనయ్యి, ఒక భార్యతో ఎంగేజ్మెంట్ అయ్యి ఉండగా మరొక ప్రియురాలతో వెళ్ళి చాట్ చేయడము, ఇటువంటి వాటి వల్ల దొరికిపోయి అప్రదిష్ట మూట కట్టుకొని వివాహం రద్దయిపోవడం, పెళ్ళిళ్ళు నాశనం అయిపోవడం, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి అట్రాక్షన్స్కి లోన్ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశిలో అద్భుతంగా బ్రహ్మాండంగా లాభపడే వాళ్ళు ఎవరు తెలుసమ్మా? రియల్ ఎస్టేట్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ మంచి లాభాన్ని పొందుతారు. వాళ్ళు ఆ కన్యారాశిలో ఉన్న వాళ్ళు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో సులభంగా అమ్మేసుకొని దాన్ని ఫైనాన్స్ చేసుకోగలుగుతారు, బాగా సంపాదించుకోగలుగుతారు. అట్లాగే వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ నడిపేటువంటి వ్యక్తులు బాగా లాభపడతారు. ట్రాన్స్పోర్ట్ రంగం ఉంటుందిగా, అంటే ఇప్పుడు ఈ కొరియర్ సర్వీస్ దగ్గర నుంచి లెక్కేస్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్, కొరియర్ జాబ్లు, వీళ్ళందరూ మంచి లాభాలు పొందుతారు. ఈవెన్ వస్తువుల్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి లారీ డ్రైవర్లు కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు. కాబట్టి లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు కావచ్చు, ఇటువంటి వాళ్ళు. ఇందాక మీకు ఒకటి చెప్పాను నేను, పెట్రోల్ డీజిల్ తగ్గుతాయి, డబ్బులు తగ్గుతాయని. కన్యారాశిలో ఉండేవాళ్ళకి ఆ లాభం మరి అందరికీ లేదంటే వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు తిరిగింది వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరిగిన తిరుగుకి సార్థకత ఉంటుంది, వాళ్ళ దానికి సార్థకత ఉండదు. కాబట్టి కన్యారాశిలో వీళ్ళు మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైంది లేదు. కాకపోతే మరింత శుభాన్ని పొందడం కోసంగా వీళ్ళు చక్కగా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం, దత్తాత్రేయ పూజ చేసుకోవడం, అట్లాగే మహావిష్ణువుకు సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలు. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.